హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ రమేష్. ఫ్రెండ్స్, ఇక మీరు ఇప్పుడు చూస్తున్నారు ఆగస్టు 14 రోజు వీడియో. ఇక మనం ఇప్పుడైతే రేలంపాడ్ డ్యామ్ పైన అయితే ఉన్నాము. ఇగో ఈ డ్యాము వివరాలు కొంతవరకు మన ప్రాంతానికి షేర్ చేస్తున్నా. చూడండి, ఇప్పుడు మనం ఈ డ్యాము విషయానికి వస్తే, ఇగో ఈ యొక్క డ్యాము ఒక 1 మంత్ బ్యాకే ఫుల్ అయితే నింపేశారు. రీసెంట్గా ఒక 15 ఆగస్టు 1వ తారీఖు నుంచే ఈ కాలువలు ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మనకు నీళ్ళు అక్కడ వరకు ఉన్నాయి. ఇది ఇంతవరకు ఫుల్ అయితే చేయట్లేదు డ్యామ్ని. ఇక ఇక్కడ వరకు నింపొచ్చు, కానీ ఇక ఇది ఒక 3 TMCల నీళ్ళేమో అనుకుంటున్నా. ఇక కొద్దిగా అటు ఇటు ఉండవచ్చు. ఈ యొక్క ఊరు మనకి రేలంపాడ్ ఇక్కడ తగ్గులో ఉంటుంది. ఇక ఈ కాలువ ద్వారా ఇక్కడ కొన్ని గ్రామాలకు అయితే వెళ్తాయి. దరూరు మండలంలో కేటిదొడ్డి మండలంకి. ఇక మనకు అక్కడ గుట్ట పక్కన మన ఏరియా మల్లకల్ మండలం, దరూరు గట్టు మండలం వచ్చే ఉంది. కాబట్టి ఇవి ఎన్ని రోజుల వరకు నీళ్ళు మనకి అందుబాటులో ఉంటాయో చూడాలి. వర్షాలు లేకపోవడం వల్ల కూడా ఇంత ఫుల్ అయితే మనకి జూరాల డ్యామ్ నుంచి మనకి రిజర్వాయర్ అయితే ఫుల్ నింపుతారు. కాబట్టి ఇక కొన్ని రోజులు అది ఉన్న రోజులు ఇది ఇంకా మనకి ఇబ్బంది లేదు. వర్షాలు లేకుండా కూడా పోయిన సంవత్సరం 2 పంటలు అయితే పండించాము. ఈ సంవత్సరం కూడా మనకి 2 పంటలు పండే అవకాశాలు తక్కువనే కనిపిస్తున్నాయి. వర్షాలు వస్తే పంట ఈజీగా పండేస్తాయి. ఇక మనం ఈ డ్యామ్ని బట్టే మనం నీళ్ళని అయితే వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక దీనికి ఏదో ఒక దాని బొక్కబడిది అదే ఇదంటే మరి రిపేర్ ఉందంటే అది ఎక్కడ జరుగుతుందో ఆ రిపేర్ అనేది మనకు కూడా ఇంతవరకు తెలియదు. అది రిపేర్ వర్క్ చేస్తున్నట్టుగా మనకి ఇంకా ఇక్కడ తెలియదు. దానివల్లనే కొద్దిగా ముప్పు ఉందని చెప్పారు. దానివల్లనే డ్యామ్ ఫుల్ నింపలేదు. నింపినకాడికైనా కానీ మనకు కాలువలు ఇప్పటికి 2 కాలువలు పారుతూనే ఉన్నాయి. వర్షాకాలం ఈ కాలువ రావడంతోనే మన ప్రాంతంలో అన్ని నాట్లు అలా కొనసాగుతున్నాయి. ఇది మన రేలంపాడ్ డ్యామ్ నుంచి వీడియో. ఇక నీళ్ళైతే మనకి ఈ వర్షాకాలం వరకు ఇక ఇబ్బంది లేదు. వాన వచ్చినా కూడా ఈ ఆస్కారం కూడా పండే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్, రేలంపాడ్ డ్యామ్ దగ్గర నుంచి ఒక వీడియో మీకోసం. మరి నెక్స్ట్ ఒక వీడియోతో మీ ముందరకు వస్తా. మీ విలేజ్ రమేష్. థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్.